మీలో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు మీతో కలిసిమెలిసి ఉంటారు, మీ వెంట తిరుగుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వాళ్ళంతా మీకు నిజమైన ఫ్రెండ్సేనా, లేక ఫ్రెండ్స్లా ఉంటూ మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటున్నారా? ఇప్పుడు మీరు బాగున్నారని ఫ్రెండ్స్ మీతో ఉండి ఉండొచ్చు. పరిస్థితులు మారి మీ సంపద కోల్పోయిన రోజు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కొందరు నమ్మించి మోసం చేయవచ్చు. నిజానికి ప్రతి ఒక్కరికి పరిస్థితులు బాగున్నంతకాలం చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. మీకు కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే నిజమైన ఫ్రెండ్స్ ఎవరో, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో అర్థమవుతుంది. మన ఫ్రెండ్స్ని బట్టే మన జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ శత్రువుల కంటే కూడా చాలా ప్రమాదకరం. ప్రస్తుతం మీకున్న ఫ్రెండ్స్లో నిజమైన ఫ్రెండ్స్ ఎవరో, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో గుర్తించడానికి 10 లక్షణాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీటిని అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించి మంచి స్నేహితులతో మీ జీవితం కొనసాగించండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీలో లోపాలని నిర్భయంగా చెబుతారు. కొంతమంది అబద్ధాలు చెబుతూ స్నేహం పేరుతో మీకు దగ్గరవుతూ ఉంటారు. ఏమాత్రం అవకాశం దొరికినా మిమ్మల్ని పదే పదే పొగుడుతూ మెప్పిస్తూ ఉంటారు. ఇలా చేస్తూ మీ నుండి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, కొన్ని అవసరాలకు మిమ్మల్ని మోసం చేయడానికి కూడా వెనుకాడరు. మీరు మోసపోయిన తర్వాత ఇతను ఇలాంటి వాడనుకోలేదు, నమ్మించి మోసం చేశాడు అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది, వినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడూ మీ గురించి నిజాలే చెబుతారు. ధైర్యంగా మీలో లోపాలు ఎత్తి చూపిస్తారు. కానీ అవి మీకు నచ్చవు కాబట్టి అలాంటి వాళ్లను దూరంగా ఉంచుతారు. ఇలాంటి సమయంలోనే అబద్ధాలు చెబుతూ ఫేక్ ఫ్రెండ్స్ దగ్గరవుతూ ఉంటారు. మీతో బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ అవసరాలకు మీతో అబద్ధాలు చెబుతారు, నటిస్తారు, నమ్మిస్తారు. మీకు వాళ్ళ అవసరం ఉందనిపించినప్పుడు మొహం చాటేస్తారు. కానీ నిజమైన ఫ్రెండ్స్ అలా చేయరు. మీరు బాధపడినా, కోప్పడినా మీ గురించి మీకు నిజాలే చెబుతారు. ఆత్మీయంగా మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తారు. మీకు అర్థం కాకపోతే మీతో గొడవ పడడానికి కూడా వెనకాడరు. ఇలాంటి వాళ్ళు మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మార్చి మాట్లాడరు. చెప్పాలనుకున్నది మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేస్తారు. మీ భవిష్యత్ గురించి సీరియస్ గా చర్చిస్తారు. తప్పు చేస్తుంటే హెచ్చరిస్తారు. మీతో గడిపే సమయంలో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ ని దూరం చేసుకోకండి. వాళ్ళు చెప్పేది బాధ కలిగించినా అది మీ మంచి కోసమే అని గ్రహించండి. ఇతరుల ముందు మిమ్మల్ని చులకనగా మాట్లాడరు. ఫ్రెండ్స్ సరదాగా గడుపుతూ ఉంటారు. కలిసి తింటారు, త్రాగుతారు, కోప్పడతారు, విచిత్రమైన పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు, సరదాగా తిట్టుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ఫ్రెండ్స్ మధ్య మాత్రమే చేస్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది. కానీ కొంతమంది పబ్లిక్ లో కూడా ఫ్రెండ్స్ ని ఆట పట్టిస్తూ ఉంటారు. నలుగురు నవ్వుకునేలా బయట వాళ్ళ ముందు అవమానిస్తూ, అవహేళన చేస్తారు. ఫేక్ ఫ్రెండ్స్ ఇలాంటివి కావాలనే చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటివి ఫ్రెండ్స్ మధ్య ఎంత సరదాగా ఉంటాయో బయట అంత బాధ కలిగిస్తూ ఉంటాయి. నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా బయట వాళ్ళ ముందు మిమ్మల్ని చులకన చేయరు. అలాగే బయట వాళ్ళు మిమ్మల్ని చులకన చేసినా, అవమానించినా కూడా తట్టుకోలేరు. అలాంటి సందర్భాల్లో వాళ్లతో గొడవ పడడానికి కూడా వెనుకాడరు. బాగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు మీ మీద దాడి చేయరు. ఎలాంటి సందర్భంలో అయినా మీకు రక్షణగా ఉంటారు. మీలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ప్రపంచ గతుల్ని మార్చగల ప్రతిభ కలిగి ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న ప్రతిభ వాళ్లకు కూడా తెలియదు. ఆ ప్రతిభను గుర్తించి బయటకు తీసి ప్రోత్సహించడానికి వేరే వ్యక్తి అవసరమవుతాడు. ఆ వ్యక్తే నిజమైన ఫ్రెండ్. నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడూ మీ ప్రతిభని ప్రోత్సహిస్తూ మీరు ఎదుగుతుంటే ఆనందపడతారు, అసూయపడరు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇతను స్టీవ్ జాబ్స్ లో ఉన్న ప్రతిభను గుర్తించి ఎంతగానో సపోర్ట్ చేశాడు. స్టీవ్ జాబ్స్ చేసే ప్రతి ప్రయత్నానికి సహాయ సహకారాలు అందించాడు. అందుకే ఇతను యాపిల్ సంస్థకి కో-ఫౌండర్ గా మారాడు. ఒక నిజమైన ఫ్రెండ్ మాత్రమే మీలో ఉన్న ప్రతిభని చాలా బాగా గ్రహించగలడు, ప్రోత్సహించగలడు. చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురై ఆత్మవిశ్వాసం కోల్పోతుంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు నడిపించగలడు. కష్టాల్లో కూడా మీ వెంటే ఉంటారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఈ మాట మీరంతా వినే ఉంటారు. దీనికి అర్థం ఏమిటంటే, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు కూడా మీ వెంట ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. మీ దగ్గర డబ్బు బాగా ఉన్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ మీ చుట్టూ ఉంటారు. మీరు రమ్మన్న చోటకి వస్తారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ పరిస్థితి తారుమారై మీ డబ్బు పోగొట్టుకున్న రోజు లేదా ఇంకేదైనా సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ నెమ్మదిగా దూరం జరుగుతారు. ఎదురుగా కనిపించిన మొహం తిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ ప్రవర్తనతో పాటు మీ కష్టాలు కూడా మిమ్మల్ని కృంగదీస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కూడా మీ పక్కనే ఉండి మీకు ధైర్యం
చెబుతూ నేనున్నాను అనే భరోసా ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. అవసరాలకు స్వార్థాలకు మిమ్మల్ని వాడుకునే ఫ్రెండ్స్ శత్రువుల కంటే కూడా ప్రమాదకరం. ఎందుకంటే శత్రువు నుండి మీరు ఏమీ ఆశించరు, ఫ్రెండ్ నుండి ఏదో ఒక సపోర్ట్ ఆశిస్తారు. ఒక మంచి స్నేహితుడిని మీరు సుఖాల్లో ఉన్నప్పటికంటే కష్టాల్లో ఉన్నప్పుడే బాగా గుర్తించగలరు. ఫేక్ ఫ్రెండ్స్ అంతా మీతో సుఖాలు అనుభవించడానికి మాత్రమే వస్తారు. రియల్ ఫ్రెండ్స్ ఎప్పటికీ మీ సుఖాల్లో కష్టాల్లో కూడా తోడుగా ఉంటారు. ఎదురుగా ఒక మాట, చాటుగా ఒక మాట మాట్లాడరు. చాలా మందికి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ రూమర్స్ క్రియేట్ చేయడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ గురించి కూడా చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. మీ ముందు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే ఫ్రెండ్స్ కూడా కొంతమంది మీరు అక్కడ నుండి కదలగానే మీ గురించే తప్పుగా మాట్లాడడం మొదలు పెడతారు. మీ మీద ఇతరులకు ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు. మీలో లోపాలని, తప్పుల్ని ఇతరులకి షేర్ చేస్తూ ఉంటారు. కానీ నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు మీ గౌరవానికి భంగం కలిగించరు. మీరు చేసే తప్పుల్ని, మీలో లోపాల్ని సూటిగా మీకు అర్థమయ్యేలా చెబుతారు. మీ ఎదురుగా ఒక మాట, చాటుగా ఒక మాట మాట్లాడరు. మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా నీకు నేనున్నాను అనే భరోసా, ధైర్యం కలిగిస్తారు. మీరు మీ జీవితంలో ఒక అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నా, ఒక గొప్ప పని ప్రారంభించబోతున్నా, లేదా ఏదైనా సమస్యలో ఉన్నా అలాంటి సమయంలో మీకు బెస్ట్ సపోర్ట్ మీకున్న నిజమైన ఫ్రెండ్. నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం ఫ్రెండ్షిప్ ని వాడుకోడు. మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగిన, సమస్య ఎదురైనా ఎప్పుడు మీతోనే, మీ వెన్నంటే ఉంటాడు. మీతో పాటే సమస్యకి పరిష్కారాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. మీకు సమస్య వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కి కాల్స్ చేస్తే వాళ్ళలో ఫేక్ ఫ్రెండ్స్ ఎక్కడో ఉన్నామని అబద్ధం చెబుతారు, లేదా వాళ్ళు మీకంటే పెద్ద సమస్యలో ఉన్నానని తప్పించుకుంటారు. చటుక్కున ఏదో కారణం చెప్పేస్తారు. కానీ మీ రియల్ ఫ్రెండ్ మాత్రం మీరు అర్ధరాత్రి కాల్ చేసినా, ఎండ మండుతున్నప్పుడు, కుండపోత వర్షం కురుస్తున్నప్పుడు కాల్ చేసినా తన పనులు పక్కన పెట్టేసి మీకోసం వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. అందుకే అలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి సమస్య ఎదురైనా నా ఫ్రెండ్ ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు కలిసి రాకపోయినా, మీరు చెప్పేది నమ్మకపోయినా నా ఫ్రెండ్ నన్ను నమ్ముతాడు, ఈ సమస్య నుండి బయటపడే వరకు నాతోనే ఉంటాడు అనే నమ్మకం మీకు ఉంటుంది. అలాగే మీరు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ ఫేక్ ఫ్రెండ్స్ అందులో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలు చూపిస్తూ మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. కానీ రియల్ ఫ్రెండ్ మాత్రం ఆ ప్రయత్నంలో కలిసి వచ్చే లాభాలు, సంతోషాలు చెబుతూ ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటూ ఎలా ముందుకు వెళ్లాలో వివరించి చెబుతాడు. మిమ్మల్ని కష్టాల్లో ఆదుకుంటారు తప్ప అవసరాలకు వాడుకోరు. ఈ ప్రపంచంలో ఓ గొప్ప చేదు నిజం ఏమిటంటే, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మినహాయిస్తే మీ చుట్టూ ఉన్న ఎక్కువ శాతం మంది మిమ్మల్ని ఏదోలా వాడుకునే సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటారు తప్ప మీ కష్టాలు, సమస్యలు, ఇబ్బందుల గురించి ఎప్పుడు మీతో చర్చించరు. మీరు ఎప్పటికీ వాళ్ళకి ఉపయోగపడరని తెలిసినప్పుడు మీ నుండి దూరం జరుగుతారు. మీరు వాళ్ళని సహాయం అడుగుతారని గ్రహిస్తే మీకు కనిపించకుండా పోతారు. నిజమైన ఫ్రెండ్ మాత్రం మిమ్మల్ని ఆదుకుంటాడు తప్ప వాడుకోడు. మీరు ఎప్పుడైనా అతనికి 10 రూపాయలు సహాయం చేస్తే తిరిగి 100 రూపాయలు ఇవ్వాలనుకుంటారు తప్ప మీ నుండి ఇంకేదో ఆశిస్తూ ఎదురు చూడడు. అలాంటి ఫ్రెండ్ వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు తప్ప దిగజారిపోయే దుస్థితి ఎదురవ్వదు. అలాగే మీ ఫేక్ ఫ్రెండ్స్ వల్ల ఎదురయ్యే సమస్యల్ని, నష్టాల్ని గ్రహించి వాళ్ళ నుండి కూడా మిమ్మల్ని కాపాడతాడు. మీ స్థాయి, మీ రూపానికి కాకుండా మీ స్నేహానికే విలువ ఇస్తారు. ప్రతి మనిషిలోనూ ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది కామన్ గా ఉంటూ ఉంటుంది. అది ఇండైరెక్ట్ గా మన రిలేషన్స్ మీద బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మన నిజమైన ఫ్రెండ్స్ దగ్గర ఎలాంటి నటన లేకుండా మనం మనలాగే ఉంటాం. ఎందుకంటే మన రియల్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన ప్రవర్తన, మనం ధరించే బట్టలు, మనం సంపాదించే డబ్బు, మనం చేసే ఉద్యోగం, కనిపించే తీరు ఇవేమీ పట్టించుకోరు. కాబట్టి వాళ్ళ దగ్గర లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు నటించవలసిన అవసరం లేదు. అలాగని మనం ఎలా ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా స్నేహం చేస్తారని కాదు. మీలో ఉన్న లోపాలని గమనించి మీకు అర్థమయ్యేలా చెప్పి మిమ్మల్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి సహకరిస్తారు. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఎవరి దగ్గర అయితే నటించిన అవసరం లేకుండా మీరు మీలాగే కంఫర్టబుల్ గా ఉండగలుగుతారో వాళ్ళే మీ నిజమైన ఫ్రెండ్స్. అవసరాల కోసం స్నేహం చేయరు. ఈ ప్రపంచంలో ప్రతి రిలేషన్షిప్ కి ఉన్న గోల్ ఒక్కటే, రిలేషన్షిప్ సపోర్ట్ ద్వారా మనల్ని రోజు రోజుకి ఇంకా అభివృద్ధి చేసుకోవడం, నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడం. మన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలన్న దానితో పాటు ఒక మంచి వ్యక్తిగా ఎలా జీవించాలో నేర్పిస్తారు. అదేవిధంగా బయట మనం రియల్ ఫ్రెండ్స్ తో ఉంటే మాత్రమే అన్ని విషయాల్లోనూ మనల్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోగలం. మన చుట్టుపక్కల ఎంతో మంది మనతో స్నేహం చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకు మనం ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అవసరం లేదు. మన బాధలు, ఇబ్బందులు
ఇబ్బందులు కష్టాలు ఇవేమీ పట్టించుకోరు. కేవలం వాళ్ళు సరదాగా గడపడానికి షికార్లు తిరగడానికి మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితం గురించి కూడా సరిగా ఆలోచించుకోరు. కానీ రియల్ ఫ్రెండ్స్ ఎప్పుడూ మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి, మంచి అవకాశాలని అందుకోవడానికి సహకరిస్తూ ఉంటారు. నటించరు, నిజంగా సంతోషిస్తారు. మీకు ప్రస్తుతం చాలా మంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. దాదాపు చాలా మంది పేర్లు మీ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉండి ఉంటాయి. మీ జీవితంలో మీరు ఏదైనా విజయం సాధించినా, మీకు ఏదైనా కలిసొచ్చిందని చెప్పినా విన్న వెంటనే వాళ్ళలో ఎంతమంది నిజంగా సంతోషిస్తారు, ఎంతమంది అభినందిస్తారు? చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే అందరూ మీ ఎదురుగా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి అభినందనలతో ముంచెత్తుతారు. కానీ వాళ్ళలో చాలా మంది ఫ్రెండ్స్ చేసేదంతా నటన. వాళ్ళు పైకి ఆనందం నటిస్తూ లోపల అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. మీ విజయాన్ని చూసి ఓర్వలేరు. మీరు ఎంత మంచి విషయం చెప్పినా అందులో ఏదో నెగిటివ్ పాయింట్ చూపించి మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. రియల్ ఫ్రెండ్స్ మాత్రం మీ ఎదుగుదల చూసి చాలా సంతోషపడతారు. సంతోషం, ఆనందం వాళ్ళ మొహంలో మీరు గమనించవచ్చు. రియల్ ఫ్రెండ్స్ ఎప్పుడూ వాళ్ళను మీతో పోల్చుకొని మీ స్థాయికి వాళ్ళు చేరలేదని బాధపడరు. మీ స్థాయి పెరిగితే ఆనందిస్తారు. మీరు తనకి ఫ్రెండ్ అయినందుకు గర్వపడతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు చెప్పిన ఈ 10 అంశాల ద్వారా మీ రియల్ ఫ్రెండ్స్, ఫేక్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకున్న రియల్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ జీవితంలో మీకు వాళ్ళకు మీరు ఎంత ముఖ్యమన్నది వాళ్ళకు తెలియచేసే ప్రయత్నం చేయండి.